పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించి ప్రభు బలలో పాల్గొంటున్నాం. రోమేలకు రాసిన పత్రిక చాలా వరకు మనకి పరిచయమైన వాక్య భాగములే. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుడిని ప్రేమించిన వారికి అనగా తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి నేను కలుగుటకాయ సమస్తమును సమకూడి జరిగిస్తున్నారు. దేవుని ప్రేమించిన వారు అనగా తన సంకల్పం చెప్పున పిలువబడిన వారు. ఎవరు దేవుని ప్రేమించేవారు? బైబిల్ ఒక మాట చెప్తుంది, దేవుని ప్రేమించిన ఎడల వాడి దేవునికి ఎరుక అంటారు. 1 కొరింథీ 8:3 దేవుని ప్రేమించిన వారికి వారు దేవునికి ఎరుక. అంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వాడు అయితే ఆ సంగతి దేవునికి తెలుసు, నువ్వు ఎవరో దేవునికి తెలుసు. చాలా విచిత్రం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో మనందరికీ తెలుసు, కానీ మనం ఎవరమో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు. కానీ మన దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని రివర్స్. ఇది రివర్స్ ఏంటి? నేను ఎవరో నా ప్రభుత్వం తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమంతా అందరికీ యేసు ప్రభు ఎవరో తెలుసు, కానీ మన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎవరినో ఆయన అర్థమవుతుందా? ఇది ఎంత సంతోషకరమైన విషయం, మనమందరము ఆనందించవలసిన విషయం. అంటే దేవుని ప్రేమించిన ఎడల అది దేవునికి ఎరుక. దీన్ని ఒక మెట్టు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం, ఒక మెట్టు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఎవరిని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చదవాలి. బైబిల్లో ప్రింటింగ్ లో ఆ 16 అంకె కిందకు వచ్చేసింది. ఎక్కడి నుంచి చదవాలి? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంతోషించుడి దగ్గర పైన 16 పైన రాస్తున్నాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, క్రియలు చేయక యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏమండి? కనుక ఎల్లప్పుడూ సంతోషంగా ఎందుకు ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. అదే మాట ఫిలిప్పీ ఇంకొంచెం మెరుగుగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదివితే ఎందుకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి? చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రభువులను ఆనందించుడి, నడచమును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభు ఎందుకు ఆనందించాలంట? ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎందుకు ఆనందంగా ఉండాలి? భూమి మీద దేవుడి ప్రజల పైన మనకి మాత్రమే ఉండే గొప్ప ధన్యత ఏంటి అంటే ఆ ప్రభు నాకు సమీపంగా ఉండాలి. అందును బట్టి నేను ఆనందిస్తాను. నేను పరిస్థితుల వైపు చూడను, నా పక్కన నిలుచున్న నా ప్రభుత్వం నా ప్రభుత్వం చూస్తాను. ఏమిటి సోదరి, ఒకవేళ నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించి వాడు అయితే నీ జీవితంలో ఏది జరుగుతున్నా సరే అది దేవుడికి వేరుతో జరిగిస్తున్నాడు అని నువ్వు ఎరుగుదువా? మొట్టమొదటి ప్రశ్న. దేవుని వాక్యము ధ్యానించే సమయంలో శాశ్వతంగా కనుక వాక్యం మీ గుండెల్లో ఉండిపోవాలి అంటే దానికి ఒక మార్గం ఉంది. మేము మార్గం పొందిన కొన్ని దినాల్లోనే ఏ సేవకులు మా ఇంట్లో మేము ఉన్నామో వాళ్ళు మాకు మాట నేర్పించారు. ఒకటి, నేను నోట్స్ రాసుకోవాలి.
పెన్ను నోట్బుక్ తెచ్చుకుని ఏదైతే నేను వింటున్నానో దాన్ని నేను రాసుకోవడమే కాకుండా నేను రాసుకుంటున్న సమయంలో నా హృదయంలో ఉత్పన్న పని నా ప్రతి ప్రశ్న కూడా నేను అక్కడ రాసుకోవాలి. నేను ఇది విన్న వెంటనే నా మనసు ప్రశ్నిస్తుంది. ఎందుకు ఆలోచించాలి ఎల్లప్పుడూ? ఆ ప్రశ్న కూడా రాసుకోవాలి. ఆ ప్రశ్న నేను రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి జవాబు వెతుక్కోవడానికి నాకు మళ్ళీ ప్రేరేపణ జరుగుతుంది. నేను విన్నట్టు విడిచిపెడితే అది నా వంట పట్టదు. నేను వర్తమానం విన్నట్టుగా దాన్ని విడిచిపెడితే దానివల్ల నాకు ఉపయోగం ఏం లేదు. వర్తమానం జీవితాలు మార్చేది ముందుగానే చెప్పాను. జీవితాలు మార్చేది ఏంటి? వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ఆ వాక్యాన్ని శోధించి దాన్ని ధ్యానించి దివారాత్రులు నేను రాసుకున్న ప్రతి ప్రశ్నకు పరిశుద్ధాత్మ దగ్గర నుంచి సమాధానం పొందినప్పుడు ఆ వాక్యము నా శరీరంగా మారుతుంది. కనుక రెండు విషయాలు ఎల్లప్పుడూ సంతోషించింది. అప్పుడప్పుడుగా పంట పడినప్పుడుగా ఎల్లప్పటి ఇంటిలో ఉన్నప్పుడుగా ఒకటోసారి జీతం వచ్చినప్పుడుగా ఎల్లప్పుడు అందుకే లోకపు దృష్టిలో క్రైస్తవుడు వెరివాడిగా కనబడతాడు. ఎందుకంటే వాడు అన్ని పరిస్థితుల్లో కనిపిస్తుంది. నష్టంలో కూడా ఆనందించేవాడిగా ఉన్నాడు. ఉదయం నుంచి మనం విన్నాం. యోగు నష్టపోయి యోగు ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇచ్చిన వాడిని తీసుకునే అధికారం లేదా అంటే ఎందుకు తీసుకుంటాడు? నువ్వు ఎలా చూడాలి? మనం వెంటనే దేవుడిని ప్రశ్నించే వారిగా ఉన్నాం. అసలు దేవుడు అనేవాడు ఉంటుంటే నేను ఎందుకు ఇలాగే నాకు ఎందుకు నష్టం జరుగుతుంది? అసలు దేవుడు ఎందుకు ఇవ్వాలా? ఎందుకు తీసుకోవాలి? నేను అడిగానా? మనం అడిగావా? దేవాన్ని ఇవ్వాలని అడిగావా? మరి దేవుడు ఎందుకు ఇస్తాడు? ఎందుకు తీసుకుంటాడు? ఈ ప్రశ్న మనం రాసుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబు ఎత్తుకోవాలి. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి అడగాలి, ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు చాలా ప్రశ్నలు వస్తాయి. కనుక మీకు హోంవర్క్ పిల్లలకు ఎలా చేసుకుంటూ హోంవర్క్ ఇస్తారో ఇది మీకు హోంవర్క్. దేవాలను ఎందుకు ఇస్తున్నాం? ఎందుకు తీసుకుంటున్నాం? ఒక మాట దానికి సమాధానం ఏంటి? ఇచ్చేవాడికి తీసుకునే హక్కు ఉంది. ఇచ్చేవాడికి తీసుకునే హక్కు ఉంది. ఈ దేహము విలువ పెట్టి కొనబడిన దేవుడు తన స్వల్పనిచ్చి నిన్ను కొనుక్కున్నా. నీ మీద నీకే అధికారం లేదు, కానీ దేవుడికి పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు తన స్వల్పనిచ్చి నిన్ను కొనుక్కున్నా. నీ దేహము మీది కాదు, అది దేవుని సొత్తు అన్నారు. కానీ ప్రశ్నకు సమాధానం ఏంటి కావాలి కదా? ఎందుకు దేవుడు ఇచ్చాడు? ఎందుకు తీసుకుంటున్నాడు? రాసి పెట్టుకోండి ప్రశ్న. రోగం ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు? లాస్ట్కి వచ్చేటప్పటికి దేవుడు అన్ని ప్రశ్నలు సమాధానం ఇచ్చే వాడిగా ఉన్నారు. కనుక మనం ఇక్కడ గమనిస్తే ఎల్లప్పుడూ ఆనందించుడి అనే ఆజ్ఞ ఈ జన్మిస్తే ఆనందించు, లేకపోతే ఏడుస్తూ కూర్చొని ఎక్కడ రాయమన్నా. నువ్వు క్రైస్తవుడివి అని ఈ లోకంలో ఎలా తెలుస్తుందంటే నీలో ఉండే ఆనందాన్ని బట్టి. ఈ ఖచ్చితంగా క్రైస్తవుడై ఉంటారు. ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటారు, ఎప్పుడు చూసినా నమ్ముతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా హ్యాపీగానే ఉంటారు. ఏ ఒక్కరోజు మొహం ముట్టుకుంటూ, ఏ ఒక్కరోజు తల నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ, ఏ ఒక్కరోజు విచారణ కూర్చోవడం ఇంతవరకు చూడాలి. కనుక వీడెవరు? ఇది ఖచ్చితంగా తెలుసుకోవడం కాదు. ఎందును బట్టి ఇది ఈ విషయములో దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఇలా చేస్తాం ఈ విషయములో దేవుని చిత్తం. దీంట్లో ఇంకొంచెం బలపడుతూ పిల్లలు రాష్ట్రపతి 4-7 మనం చదవాలి. కనుక ప్రేమ సహోదరు ఆ సహోదరి, మనం విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తై ఉన్నాం. ఎందుకు దేవుడు అలా చేస్తాడు? ఎందుకు దేవుడు ఇస్తాడు? ఎందుకు దేవుడు తీసుకెళ్తాడు? పైగా ఏమన్నాడు తెలుసా? మీరు
సహించలేనంత శోధన మీకు నేను అనుమతించను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవించదు. ప్రతి చోట మీకు ప్రశ్న, నేను ఇప్పుడు మీకు చదివిస్తున్న ప్రతి వచనంలో ప్రశ్నలు ఉంటానే ఉంటాయి. 1 కొరింథీ 10:13లో ఏమంటున్నాడు? మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఎక్కువగా మీకు ఏమీ నేను అనుమతించట్ల. ఒకవేళ మీకు అనుమతించినా సరే తప్పించుకునే మార్గము కలుగు చేస్తా. ఇప్పుడు ప్రశ్న ఏంటి? అసలు శోధన ఎందుకు కలిగించాలి? ఒకవేళ కలిగించాలి మళ్ళీ తప్పించుకునే మార్గం ఎందుకు అలాగా? అసలు శోధన ఎందుకు కలుగు చేయాలండి? కలుగు చేసిన వాడు మళ్ళీ ఎందుకు తప్పించుకునే మార్గం పెట్టాలి? ఏ శోధన పెట్టకపోతే కుదరదా? ఎంత ఆలోచన, ఎంత ఆశ్చర్యమండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండమంటున్నాం. కొన్ని ఆనందంగా ఉండేటట్టు ఏదైనా చేస్తున్నాం అంటే ఏమీ లేదు, అందరూ ఉన్నట్టే ఉంటున్నాము. కానీ ఎల్లప్పుడూ ఆనందం ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాలి. దీన్నే ఇంకా ఇంకొంచెం విడమర్చి మనకి తెలియపరిచే వచ్చినము ఈ మధ్య కాలంలో ఎక్కువ ధ్యానిస్తున్నాం. విలాపవాక్యములు యెషయా గ్రంథం తర్వాత విలాపవాక్యములు 3వ అధ్యాయం 683వ పేజీ. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచ్చిన. యెహోవా కృప గలవాడు, ఆయన వాక్య మీద ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలం కాకున్నాము. అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత పుట్టుతున్నది. నువ్వు ఎంతైనా ఒక పక్క ఎంతైనా నమ్మదగిన వాడంటున్నాడు, ఇంకొక పక్క సోదర ఈ మాట చెప్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేంతో నమ్మదగిన వాడు? శోధన అనుమతించే విషయంలో నమ్మదగిన వాడన్నారా, లేకపోతే ఆ శోధన నుంచి తప్పించుకునే విషయంలో నమ్మదగిన వాడన్నారా? దేంతో నమ్మదగిన వాడు? ఆయన అన్నింటిలో నమ్మదగిన వాడు. ఇక్కడ కూడా అదే మాట, విలాప వాక్యాల్లో కూడా అదే మాట. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఏమండి, ఇంకొంచెం ముందుకెళ్దామా? ఇక్కడైతే ఇంకా చిత్రంగా ఉంది. చూడండి, నవ్వాలో ఏడాలో కూడా అర్థం కాదండి. అందుకనే ఈ రోజుకి చాలా మందికి క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఇప్పటికీ ఇదే అధ్యాయము 31వ వచనం దగ్గరికి రండి. 31వ వచనం నుండి 33వ వచనం వరకు గమనించారు. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగు చేయడు. కలుమ ఆయన హృదయపూర్వకంగా ఎవరికి విచారం కానీ బాధ కానీ కలుగు చేయడం. ఏమండి, 32వ వచనానికి 33వ వచనానికి సంబంధం ఉందంటారా? మళ్ళీ ప్రశ్న, 32వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధి పట్టించాలి పడతాడు.
ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడతాడు. 32 33 వచ్చినప్పటికీ పెట్టలోకి వచ్చేటప్పుడు ఏమంటాడు? హృదయపూర్వకంగా ఆయన నరులను 32, 33 వివాదాత్మకంగా లేవా? ఆయన హృదయపూర్వకంగా బాధ పెట్టాడు. ఎంత విచిత్రమైన మాటలు ఇక్కడ మనం గమనిస్తూ రావాలి. మన సహోదరుడా సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక నూతన ప్రత్యక్షత, ఒక నూతన మర్మం మనందరికీ బయటపడుతుందా? ఎందుకు ప్రభు ఇలా చేస్తాడు? ఒక చేతితో ఇచ్చి రెండో చేతితో ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు ఒక పక్క శోధన కలుగు చేసి ఇంకో పక్క శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏర్పడతాడు? ఎందుకు బాధ పెట్టడము, హృదయపూర్వకంగా బాధ పెట్టాలని ఇష్టం లేనప్పటికీ మనల్ని బాధ పెడతాడు. ఎందుకు? ఎందుకలా? మనుషులమైన మనకి ఏం కావాలి? జీవితం ఎలా ఉండాలి? సాఫీగా ఉండాలి. ఏ రోగం రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఏ కష్టము రాకూడదు, అన్ని మనం అనుకున్నట్టు జరుగుతూ ఉండాలి. అని ప్రభు ఏమన్నారు కదా? నా మార్గములు మీ మార్గముల వంటివి, నా తలంపులు మీ తలంపులు వంటివి. ఎందుకు బట్టి ఇలా చేస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం అయితే మనం వెతుక్కోవాలి. ఏమండి, ఎందుకు ప్రభు ఇలా చేస్తాడంట? హృదయపూర్వకంగా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నేను బాధపడతాను. ఆయన బాధ పెట్టినను మన మీద జాలి పడతాను. బాధ పెట్టడం ఎందుకు, జాలి పడడం ఎందుకు? ఇంకొక విషయం చెప్తా. ఒక సామెత ఉంది. పిల్లలు పడుకోకపోతే తల్లి ఏం చేస్తుందా? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. పిల్లలు పడుకోవట్లేదు, ఎంత జోకెట్టినా వాడు పడుకోవట్లేదు. తల్లి ఏం చేస్తుంది కదా? చెప్పండి. సామెతలో చెప్తారా? తల్లి ఏం చేస్తుందంటే ముగ్గురు తీసిన గట్టిగా వాడు తయారు ఏడుస్తాడు. అప్పుడు జ్వరం పడుతుంది. నా బాబు నువ్వు ముగ్గురు తినడం ఎందుకు, జ్వరం పడటం ఎందుకు? షుగర్ ఉందని తెలుసు. నువ్వు వీటి తినడం ఎందుకు, మాటలు వేసుకోవడం ఎందుకు? ఎంత విచిత్రం కదా! ఎంత ఆశ్చర్యం వేస్తుంది మన జీవితం. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఈరోజు మనము ఈ విషయాన్ని ఎంతైనా ధ్యానించవలసిన అవసరం ఉందండి. ప్రభు ఎందుకు ఇలా చేస్తావు? ఒక చేతితో ఇచ్చి రెండో చేతితో ఎందుకు తీసుకుంటున్నావు? బాధ పెట్టడం నీకు ఇష్టం లేదంట. హృదయపూర్వకంగా నువ్వు బాధ పెట్టిన అంటున్నావు. మళ్ళీ బాధ పెడతాను కొత్తగా నీ మీద జాలి. నేను బాధ పెట్టినాను నీ మీద జాలి పడును అని ఎందుకు అంటున్నావు? ఇలా ఎందుకు? బలవర్తమానానికి ప్రారంభంలో మనం ఏం పాడాం? ప్రియా యేసు రాజును నేను చూసిన చాలు. ఎంతమంది ఇక్కడ ఎదురు ప్రభు ముఖాన్ని చూడడానికి ఆశ. రోజు నేను చూడాలి, భూమి మీద ఉండగానే నేను నీ ముఖమును చూడాలి అనే ఆశ ఎంతమందికి ఉంది అంటే అందరం ఎదురుస్తాం. అవునా కాదు? అవునా కాదు? ఇప్పుడు దేవుణ్ణి చూసే పద్ధతి, దేవుణ్ణి చూసే విధానం ఎలా అర్థమవుతుంది? ఎలా నేర్చుకోవాలి? ఈ సందర్భంలో వచనాత్మ దేవుడు ఒక వచనాన్ని చూపించాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి అడుగుతాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండము 33వ అధ్యాయం 21వ వచనములో ఇంకొంచెం పైన నిర్గమాకాండం 33వ అధ్యాయం చూడండి.
ప్రభువా నీ ముఖమును దయచేసి చూడండి 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన ఇంకొంచెం పైన చూద్దామా, ఇంకొంచెం పైన 17వ వచనం చూద్దాం. నేను చెప్పిన మాట చెప్పున చేతలను నీ మీద నాకు కటాక్షం కలిగినది. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును. యెహోవా నామమును ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నీ ముఖమును చూడాలి అని మోసే కోరుకుంటే దేవుడు మోసేతో అంటున్నాడు, నువ్వు నా ముఖమును చూడగా. మనమే పాడుతున్నాం, రాజు నీకు చూసినా చాలు. నీ ముఖమును ఒక్కసారైనా నేను చూడాలనుకుంటున్నాను. పాత నిబంధనలు అది సాధ్యం కాదు, పాత నిబంధనలు అది సాధ్యం కాదు, కొత్త నిబంధనలు అది సాధ్యం. నువ్వు భూమి మీద ఉండగానే దేవుని ముఖాన్ని చూసుకునే ధన్యత నీకు కలిగింది, మనందరికీ కలిగింది. దేవుని ముఖమును ఎలా చూడగలవో కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. చూడాలా వద్దా నిర్ణయించుకునే భారం నీ లేదు. కానీ ఇక్కడ దేవుడు మోసెతో అంటున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడను. మరియు ఇదిగో నువ్వు ఆ బండ మీద నిలబడేవాళ్ళు నా మహిమ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మోసే దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడో దేవుడు అన్నాడు, నువ్వు నా ముఖమును చూసి బ్రతికి ఉండవు, నువ్వు నా ముఖాన్ని చూడలేవు. అయితే ఒక పని చేయి, అదిగో సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలబడు. నేను నిన్ను దాటినప్పుడు నా వెనక భాగమున నీవు చూసేవాడు. కానీ ఎప్పుడు 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువు. 22వ వచనం, నా మహిమ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు. సోదరా సోదరి, చాలా జాగ్రత్తగా గమనించండి. 21వ వచనం 22వ వచనం. మోసే బండ మీద నిలబడే బాధ్యత మోసేది, బండ మీద నిలబడే బాధ్యత మోసేది, బండ సందులో పెట్టే బాధ్యత దేవుడు. సరేనా? మోసే దేవుడు చెప్పిన మాటకు వెళ్ళి ఆ బండ మీద కూర్చున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనమందరం ఎక్కడున్నామండి? మనము కూడా బండ మీద ఉన్నాం. ఆ బండ క్రీస్తే. మనమందరం బండ మీద ఉన్నాం. ఆ బండ క్రీస్తే. ఆ సంఘం నేను కట్టేదను ఈ బండ మీద, పేదలతో చెప్పిన మాట. ఆ బండ క్రీస్తే. సరేనా? మనం అందరం బండ మీద ఉన్నాం. ఇప్పుడు బండకి ఒక సందు ఉంది, ఆ సందులో పెట్టే బాధ్యత ఎవరిది? దేవుడు. ఇప్పుడు ఎవరిని పెడతాడు? ఎవరిని బండ సందులో పెడతాడు? మోసే ఎందుకు పెట్టాలనుకున్నాడు? ఎందుకంటే మోసే దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడు కాబట్టి. లేకపోతే ఎవరిని పడితే వాడిని దేవుడు బండ సందులో ఉంచాడు. ఇప్పుడు బండ సందులో ఉండడానికి కారణం ఏంటి? ఏముంది బండ సందులో? బండ సందులో మోసే ఏం చూశాడు? ఎప్పుడైతే మోసే బండ సందులో ఉన్నాడో, బండ సందులో ఏం చూశాడంటే, దేవుడు అన్నాడు, రా
రాబోయే దినాలలో నా వంటి ఒక ప్రవక్త వస్తాడు. 18:18లో ఎంత స్పష్టంగా రాస్తుంది. చూడండి, యుద్ధోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనం. యుద్ధోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. చూసారా? అంటే దేవుడు చెప్పాడు, ఆ బండ సందులోకి వెళ్ళి చూడు, నువ్వు నన్నైతే చూడలేవు, కానీ నా వంటి ఒక ప్రవక్త ఒక రోజు వస్తాడు, నేను పలికే మాటలే పలుకుతాడు, నువ్వు ఆయన ముఖంలో మాత్రం ఖచ్చితంగా చూడగలవు. దీన్ని ఎలా రుజువు చేయాలి? అందులో పైకి చూడాలి. ఈ మాటను ఎలా రుజువు చేయాలి? పాత నిబంధన కదా ఇది. కొత్త నిబంధనలో రాబోయే ప్రవక్త ఏ ప్రవక్త గురించి చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎవరు? విమోచకుడు, ప్రవక్త, మెస్సయ్య. ఈ 3 దర్శనాలు మనం ఇంతకుముందు ఆల్రెడీ బైబిల్ స్టడీలో వాటిలో మనం ధ్యానించుకుంటాం. కనుక మోసే బండ ప్రజల్లో ఏ ప్రవక్తను చూశాడు? యేసుక్రీస్తు ప్రభువుని ప్రవక్తను చూశాడు. ఎలా తెలుస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఒక నిమిషం మిగతా వాళ్ళందరూ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని అల్పకాల పాపభోగము అనుభవించదంటే ఒప్పుకోలేదు. ఎలాగనగా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మోసే కాలంలో ఎప్పుడు ఎక్కడొచ్చాడండి? మోసే కాలంలో ఎదురు ఎలా వచ్చాడు? ఇక్కడ ఎంతో స్పష్టంగా రాస్తుందో, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిజ గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. మోసే కాలంలో క్రీస్తు. ఇది పాత నిబంధన కదా. కొత్త నిబంధన క్రీస్తు మోసే కాలంలో ఎలా వచ్చాడు? కనుక బండ సందుల్లో నిలబడి మోసే చూసింది ఎవరిని? ఇప్పుడు అర్థమవుతుందా? బండ సందుల్లో నిలబడి మోసే చూసింది ఎవరిని? ప్రవక్తని. నా వంటి ఒక ప్రవక్త రాని దినాలలో ఆ బండ సందుల్లో నుంచి మోసే ఈ ప్రవక్తని చూశాడు. కాబట్టి 24 కొత్త నిబంధనలు ఆయన గురించి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. గ్రంథంలో కూడా మనకు తెలుసు, బండ గ్రంథంలో ఒక్కడు నిలబడుటకు దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు. అంటే పరోక్షంగా దేవుడు ఏమంటాడు? మన దేవుడు ఎలాంటి వాడంటే తను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆశ కలుగుతున్నవాడు. నువ్వు దేవుడిని చూడటానికి నీకెంత ఆశ ఉందో దానికంటే రెట్టింపు ఆశ ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆశ కలిగినాడు. అయితే నువ్వు దేవుడిని చూడాలి, క్రీస్తుని చూడాలి, ప్రభుని చూడాలి అంటే మాత్రం ఎక్కడుండాలి? నువ్వు క్రీస్తు అనే బండ సందులోకి. చాలా ఇరుకు, చాలా ఇబ్బంది. అందుకే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించిన గొప్ప భాగ్యం. శ్రమ ఏమని చదువు రాష్ట్రం ఉంది? శ్రమ లేకుండా మహిమ లేదు, శ్రమ అనుభవించకుండా, నింద అనుభవించకుండా మహిమ లేదు. నో, దేర్ ఇస్ నో గ్లోరీ వితౌట్ ప్రివిలేజ్. శ్రమలు నిందలు లేకుండా మాత్రం దేవుడి మహిమ లేదు. దేవుడి
నిర్గమకాండం ఇందాక చదివారు. నా మహిమ అంతటిని, నా మంచితనం అంతటిని నేను నీకు కనిపెట్టాను. దేవుని మంచితనం, దేవుని మహిమే దేవుని ముఖం. కనుక ఒకవేళ దేవుని ముఖాన్ని చూడాలి అనుకుంటే మాత్రం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఇది చాలా అవసరం. ఏమండి? కాబట్టి మనము రెండు భాగాలండి. చాలా విచారకరమైన సత్యం ఏంటి చెప్పిన, చాలా మందికి ఈ విషయం ఏంటంటే బాధేస్తుంది. చాలా మంది సువార్తలు యువతలు ఉండిపోయారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అంత అవుతున్నాయి. సిలువకి యువతల పక్క 4 సువార్తలు. మనం ఇప్పుడు సిలువను దాటి పత్రికల్లో వెళ్ళాలి. క్రైస్తవ సమాజం ఈరోజు సువార్తల్లో ఉండిపోయింది. ఆయన గొప్ప దేవుడు అంట, ఆయన పాపలు కొరకు చనిపోయాడంట, సిలువైపడ్డాడంట. అక్కడికి ఎప్పుడైతే నువ్వు సిలువ దాటుతావో బండ సందే సిలువ అనుభవం. అనుదినము నా సిలువ తెచ్చుకుని నన్ను వెంబడు. మోషే బండ సందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అనుభవాన్ని చూశాడు. అందుకని వెంటనే డిసైడ్ చేసుకున్నాడు, నేను పాప మోహం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప బాధ్యత. క్రీస్తు విషయమై నింద, ఇది గొప్ప భాగ్యం. ఇప్పుడు అర్థమైందా? ఆ పైన ఎందుకు దేవుడు ఇస్తాడు, ఎందుకు తీసుకుంటాడు, ఎందుకు బాధ పెడతాడు, మళ్ళీ ఎందుకు జాలి పడతాడు. ప్రతి ఉదయమున నీ మీద నా మీద నూతనంగా వాత్సల్యం అంటే కొత్తగా ప్రేమ పుడుతుంది. ఒకవేళ దేవుడికి నీ మీద నా మీద నూతనంగా ప్రేమ పుడుతుందంటే మనం దేవుడిని నూతనంగా మహిమపరచవలసిన అవసరం. అనుదినము రక్షింపబడుతున్న వారికి ఆయన అనుదినము సిలువైపడుతున్నాడు. నూతనంగా దేవుని మహిమపరచడం ఎలా నేను నూతనంగా దేవుని మహిమపరచాలి? ఏం చేస్తే దేవుని మహిమపరుస్తా? దేవుని ప్రజలతో కలిసి నేను ప్రమాణం వేయించుగా. కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున మీరు నన్ను గురించి మొరపెడుదురు. ఇదే బాటం లైన్ అండి. ఆపత్కాలమున మీరు నాకు మొరపెట్టాలా, నేను మిమ్మల్ని విడిపించాలా, మీరు నన్ను మహిమపరచాలి. ప్రతిసారి నాకు కొత్త అనుభూతి, కొత్త అనుభవం రావాలి. మనం మళ్ళీ దేవుని మొరపెట్టాలి. దేవుడు నిన్ను విడిపించాలి. ఇప్పుడు మనం దేవుడిని నూతనంగా మహిమపరచాలి. నిన్నటి దాన్ని బట్టి కాదు, మొన్నటి దాన్ని బట్టి కాదు, ఈ రోజు నూతనంగా దేవుడిని మహిమపరచాలి. ప్రేమ సహోదరి, దేవుడు నిత్యము నీ యొక్క నుండి నా యొక్క నుండి కోరుకున్నది ఏంటి? దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ప్రేమ సహోదరి, ఈ రోజు నువ్వు దేవుని సంకల్పంలో నిలిచి ఉన్నావా? ఆయన చిత్తంలో నువ్వు నిలబడుతున్నావా? ఎవరైతే దేవుని చిత్తంలో నిలిచి ఉన్నారో వారి జీవితంలో దేవుడు మేలు కలుగుతాయి, సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? దానికంటే రెట్టింపు నుంచి కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని
పెడతాడు. ఈరోజు శ్రమను మీరు చేస్తున్నాడా? దేవుడు తను తాను కనపరుచుకునే ఆశ వాంఛ ఎక్కువగా ఉంది. దేవుడికి నీ మీద మాత్రమే నమ్మకం కలిగేది. మనం వెంటనే ప్రశ్నిస్తాం, ప్రభు నేనే ఎందుకు, ఈ రోగం నాకే ఎందుకు, ఈ కష్టాలు నాకే ఎందుకు, ఈ శ్రమలు నాకే ఎందుకు, ఈ బాధలు నాకే ఎందుకు? దేవుడిని నేర్చుకున్నాడు. ఆ బండ సందులో నిన్ను పెట్టడానికి ఇష్టపడ్డాడు. పైగా ఏమన్నాడు కదా, నిన్ను ఆ బండ సందులో పెట్టి నా చేతితో నిన్ను చదివా, ఈ మాట గుర్తుందా? నిన్ను ఆ బండ సందులో పెట్టడమే కాకుండా నా చేతితో నిన్ను కప్పెదను, నా చేతితో నీ మీద ఏది రాకుండా నా చేతితో నేను దాన్ని కప్పు సో దాట్ నీ దృష్టి, నీ ధ్యానం కుడి అడుగు తెలియకోకుండా కేవలం నా ముఖం మీద నీ దృష్టి ఉంటుంది. రాజు నిన్ను చూసిన చాలు, మహిమాలో నీతో ఉంటే చాలు. దానికోసం నేను ఎన్ని శ్రమైనా రెడీ. ఓ దేవా నీకు ఇష్టమైంది, కుమారుడిని నలగొట్టిన తండ్రికి ఇష్టమైంది. శ్రమ లేకుండా మహిమ లేదండి. శ్రమ లేకుండా మహిమ లేదు. సమస్త మార్గంలో యేసుక్రీస్తు ప్రభు అపోస్తులైన పౌలుని దర్శించి అన్నాడు, సౌలా సౌలా నువ్వు ఎవరನ್ನು హింసించుతున్నావు అంటే ఏమడిగాడు? నీవు ఎవరిని నాయనా అంటే, నువ్వు అనుదినము హింసించుతున్నా యేసునాడే కానీ క్రీస్తునంలా. చాలా మంది ఏమనుకుంటారు, యేసుక్రీస్తు రెండు ఇద్దరు ఒకటే కదా, కానీ మీనింగ్ వేరే వేరే. యేసనగా ఎవరు? రక్షకుడు. క్రీస్తనగా ఎవరు? అభిషక్తుడు, రాజు, అధికారము, ఆధిపత్యము కలిగి ఉన్నవాడు. అంటే హింసించేటప్పుడు నువ్వు అనుదినము హింసించుతున్నా యేసునన్నాడే కానీ క్రీస్తునన్నా. అదే పౌలు ఇక జీవించేవాడు నేను కాదు, ఆయన జీవిస్తున్నా క్రీస్తే. ఎంత తేడా చూడండి, ఎంత తేడా రెండింటికి. ఎంత ప్రియమైన సోదరుడా సోదరి, ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని శ్రమల గుండా కష్టాల గుండా తీసుకెళ్తాడు? ఒక విషయం గుర్తు మర్చిపోవద్దు, ఆయన మనందరికీ సమీపంగా ఉన్నవాడు. నీ ఒక్కరికే శ్రమలను అనుభవించి ఆయన చాటున నిలబడి గట్టు నిలబడి దిక్కు చూడట్లా. మన స్వభావం ఎలాంటిది? గట్టు మీద నిలబడి ఎన్ని సవాలైనా ఇస్తాం, అలా ఇలా అట్లా అటు ఇలా అలా ఎవరు అందులో దిగడానికి ఇష్టపడము. గట్టు నిలబడి ఎన్ని సలహాలైనా ఇస్తాం. కానీ దేవుడు ఎలాంటి వాడండి? నీ శ్రమంలో నీకు తోడై ఉన్నవాడు, సమీపంగా ఉంటాడు. దాని ఉంటే ఎందుకు తీసుకెళ్తున్నావు ప్రభువా? ఈ రోగం నాకు ఎందుకు ప్రభువా? ఈ కష్టాలు నాకెందుకు ప్రభువా? నువ్వు నన్ను చూడాలి, నన్ను చూసి నన్ను మహిమపరచాలి. నా మహిమ కొరకు నేను నిర్మించిన నా ప్రజలు, నేను సృజించిన నా ప్రజలు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. పరోక్షంగా ఇలాగ నడిపించడానికి, ఇలాగ చేయడానికి, అంద సందులో నిన్ను ఉంచడానికి, శ్రమల గుండా నిన్ను తీసుకెళ్ళడానికి, వ్యాధుల గుండా నిన్ను తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? రోమా 8:29 ఏం రాస్తుంది? అయితే చదవండి. రోమా 8:29, ఇందాక 28 చదవ. తప్పకుండా చెప్ప. ఎందుకనగా చేస్తున్నట్టు దేవుడు నిన్ను నన్ను తన స్వారూప్యంలో తీసుకురావడానికి నేను కలిగించుతాయి సమస్తము సమకూడి చర్చిస్తున్నాను.
ఇప్పుడు దేవుని స్వరూపమే నువ్వు చూడకపోతే నువ్వు ఆయన స్వరూపంలో వచ్చినట్టు నీకెలా తెలుస్తుంది? లేదా దేవుని స్వరూపాన్ని చూడడానికి దేవుడు నీకు బండ సందుల్లో ఉంచుతాడు. ఏ బండ? క్రీస్తు అనే బండ సందులో ఉంచుతాడు. ఏ మార్గం గుండా క్రీస్తు ప్రయాణించి వెళ్ళారో ఆ మార్గం గుండా నిన్ను కూడా నడిపిస్తాడు. ఆయన అడుగు జాడల్లో నిన్ను నన్ను నడిపిస్తాడు. అందుకనే ప్రభు ఏం కోరుకున్నాడు తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి నేను ఎక్కడుందో అక్కడ నీవు నాకు అనుగ్రహించే వారును నాతో కూడా ఉండవలను. తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహించిన మహిమ మనందరికీ కూడా ఉండాలని కోరుతున్నాడు. అందుకే నేను ఉదయం కూడా చెప్తాను, ప్రభువు పక్షపాతి కాదు. ప్రభువు అంతా నాకే ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. నువ్వు లేని పర్వతం నాకెందుకు, నువ్వు లేని సింహాసనం నాకెందుకు, నువ్వు లేని రాజ్యము నాకెందుకు, నువ్వు లేని మహిమ నాకెందుకు. ఏమనుకుంటున్నానే 23వ వచనంలో చూస్తే, తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించింది. మరియు నేను ఉన్న చోట వీరు కూడా ఉండలాగు. నువ్వు నన్ను మహిమపడుతున్నట్టే వీరిని కూడా మహిమపడు. వీరు నాలో ఉన్నారు కాబట్టి నన్ను మహిమపడితే సరిపోద్ది అనుకోరా. దేవుడు ప్రార్థనలు సోదరి, ఈరోజు నువ్వు ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో దేవుడు తన్ను తాను నీవు ప్రత్యక్షపరచుకోవడానికి మాత్రమే నిన్ను ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. ఎంత పరిస్థితుల వైపు కంటే దేవుడి ముఖాన్ని చూడడానికి ప్రయత్నించు. పైగా మీరందరిలో నువ్వు ఇంత ప్రత్యేకం ఎందుకంటే దేవుడు నిన్ను బండ సందులో ఉండడానికి ఇష్టపడ్డాడు. నువ్వు చూడడానికి ఇష్టపడ్డావు కాబట్టి ముఖ్య కోరుకున్నాడు. ఈ ముఖం నాకు కనపడి నేను చూస్తాను, నా మహిమంతటిని నా మంచితనం అంతటిని కనపడుతున్నాను. నా ముఖము చూసి ఎవరు చూడలేదు. అయితే నేను ఆ బండ మీద నిలబడు. బండ మీద నిలబడ్డాము. ఎవరి బాధ్యత? మన బాధ్యత. బండ మీద తిరిగి బండ సందులో పెట్టడము దేవుడి బాధ్యత. దేవుడి బాధ్యత ఎవరు పెడతాడు? ఎవరైతే ప్రభు నేను నిందకి రెడీ, నేను శ్రమకు రెడీ, కానీ నేను నీ ముఖాన్ని చూడాలి, నేను నిన్ను చూడాలి. నువ్వు సమీపంగా ఉన్నావని రాస్తుంది. ఎక్కడ? నా కంటి కనపడదు. నువ్వు చూడాలి, నువ్వు చూడాలి. అయ్యా నువ్వు నన్ను చూడాలంటే మోసేకి చెప్పిన మాట, బండ మీద నిలబడు, నేను బండ మీద బండ సందులో పెడతా, నా చేతితో నిన్ను కప్పుతా, నా మంచితనం అంతటిని నా మహిమంతటి నేను నిన్ను కనపరుస్తాను. దేవుని మహిమ అనగా దేవుని ముఖం. దేవుని మహిమ అనగా దేవుని ముఖం. పరలోకమందు ఈ రోజుకి యేసుక్రీస్తు ప్రభువు విలువలో బలైపోయాడు. మరణాన్ని జయించాడు. పునరుద్ధరణ పర్వతానికి వెళ్ళాడు. దాని పద్మావ దీపంలో భక్తుడైన యోహాను దర్శనమందు ఏం చూస్తున్నాడు? 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ రోజుకి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా కనపడుతుంది. ఈ రోజుకి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా కనపడుతున్నాడు. ఆయన ఇంకా సింహాసనం మీద కూర్చోరా. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన ఎందుకు చేరుకుంటామో అప్పుడు ఆయన సింహాసనం మీద ప్రభు రాకడ దినమున 7 సంవత్సరాల యొక్క గొప్ప మధ్యాకాశంలో నిండు మనమందరం ఎత్తబడతా పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా గొప్ప ఆకాశం, గొప్ప భూమి, దేవుని రాజ్యము మళ్ళా స్థాపించబడి అందులోనూ నేను ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటున్నా. ఇవన్నీ ఇంత సులభంగా వస్తాయి అనుకుంటున్నారా? మనల్ని రక్షించిన రక్షకుడే
అనేక శ్రమల గుండా వివేకం నేర్చుకుంది. పరలోకాన్ని ఆరోహణం అంటే ఇంకా మనము ఆయన ఇంకా ఒంటరిగా చేశాడు. మనమైతే ఆయన మనకి ఉడుగా ఉన్నాడు, మనకి సమీపంగా ఉన్నాడు. నువ్వు పడిపోయే ముందు పడిపోతున్నట్టు కాళ్ళు కొట్టడం నీ రెక్క పట్టేస్తుంది బయట. నువ్వు పడే అవకాశమే లేదు అసలు. శ్రమ నిన్ను మిగడానికి ముందే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఒకవేళ నీకు సహించినంత శ్రమ కలిగినను తప్పించుకునే మార్గం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఈ సత్యాన్ని ఎప్పుడు గ్రహించాలి. ప్రేమ సహోదరి, ఎందుకు ఈ శ్రమలకు కారణం ఎందుకు దేవుడు ఈ వేరే మార్గం లేదా? ఈ దీనికుండా ఎందుకు నీకు శ్రమ పెట్టాలి? ఎందుకు నీకు వ్యాధులు అనుమతించాలి? ఎందుకు నీకు బాధలు రావాలి? ఎందుకు కష్టాలు రావాలి? నువ్వు వేరే ఉపాయం ఏమీ లేదా? ఇప్పుడు వాళ్ళైతే అవన్నీ రాకుండా ఉండడానికి పుణ్యక్షేత్రాలకు తిరిగి కాలినడకన చెప్పులు లేకుండా కాలినడకన ఎక్కడికో వెళ్ళి కాళ్ళు బొబ్బలు ఎక్కేసి అవన్నీ చేస్తున్నారు. దేనికి? జీవితం అందరికీ హాయిగా ఉండడానికి, ఏ రోగాలు లేక, ఏ కష్టాలు లేక, ఏ బాధలు లేక, ఏ శ్రమలు లేక. మనకెందుకు ఇవన్నీ? దేవుడు ఏది కూడా ఉద్దేశం లేకుండా చేయడు. ఇక్కడ దేవుడి ఉన్న ఉద్దేశం ఏంటి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎన్ని శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించేటకు గడ్డగల వారు మగునట్టు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమను ఆదరణయు మాకు విస్తరిస్తున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. చూసారా? ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట గుండా తీసుకెళ్తాడంట? ఎందుకు దేవుడు ఈ మాట గుండా తీసుకెళ్తాడంట? మనము మిగతా వారిని ఆదరించడానికి శక్తి గలవారమై అన్నట్లు. బయట అందరూ చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమని? మీరు ప్రార్థన చేస్తారు కదా, మీరు సువార్తలు చెప్తారు కదా, మీరు అన్నిట్లు చేస్తారు కదా, మరి మీకెందుకు ఈ వ్యాధులు, మరి మీకెందుకు ఈ రోగాలు, మరి మీకెందుకు ఈ కష్టాలు అంటే ఏమంటారు? దాని సమాధానం ఏంటి? చెప్పండి. మరి దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు ఎందుకు? మరి మీకెందుకు ఇవన్నీ? మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడా? మీ దేవుడు మిమ్మల్ని తప్పించలేడా? ఇప్పుడు శ్రమ దేనికి? ఏమన్నా శ్రమ దేనికండి? చదివాను కదా, శ్రమలు ఎవరి కోసం? నేను శ్రమ పడుతుంది ఎవరి కోసం? మీ కోసం. ఇది కొత్త చెప్తారా? అంటే అడిగినప్పుడు మరి మీ దేవుడు అనుకున్నారు కదా, మరి మీకెందుకు ఈ శ్రమలు, మీకెందుకు ఈ బాధలు, మీకెందుకు ఈ కష్టాలు అంటే ఏమన్నారు? మీకోసం. మీకోసం నేను పడుతున్న ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఎవరి కోసం? మీకోసం. శ్రమలు ఎవరి కోసం? మా కోసం. ఎవరి కొరకు? మీ కోసం. రక్షింపబడని వారి కొరకు దేవుడు శ్రమలు కూడా తీసుకెళ్తారు.
సో దాట్ వాడుతున్న బాధలను వాటిని ఎలా ఆదరించాలో నువ్వు అనుభవించి ఉంటావు కాబట్టి నువ్వు వాడిని ఆదరించడానికి దేవుడు నేను దీని ఉంటాడు. ఇది చాలా ముఖ్యమండి. ఈ సూత్రాలు ఈ మర్చిపోకూడదు. మనం ఈ విషయాలు మీరు ఇంటికి వెళ్ళాలి చదవండి. మళ్ళీ ఇందులో ఇంకా లోతైన సంగతులు ఉన్నాయి కనుక మీరు సోదరి ఇతరులను ఆదరించుటకాయి దేవుడు నిన్ను నన్ను శ్రమలుకుంటారు. ఆ బాధ ఎంతో కష్టం ఎంతో మనకు తెలియపోతే వాడు బాధలతో కష్టాలను దగ్గరికి వచ్చి తన బాధను వెళ్ళబోతున్నప్పుడు నీకు ఏదైనా ఉంటే కదా చెప్పడానికి నువ్వు అనుభవిస్తే కదా ఆదరించడానికి. ఇప్పుడు మనం అనుభవించిన వాళ్ళం అయితే ఇప్పుడు మనం ఏం చెప్పగలం? మన బాధపడదు అక్క బాధపడక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఈ మార్గం ఉండాలి. మన తోడు మనకి సమీపంగా ఉన్నాడు. ఈ శ్రమ మనల్ని ముంచడానికి రాడా, ఈ శ్రమ మనం నాశనం చేయడానికి రాడా, నిన్ను బలపరచడానికి దేవుడు తన ముఖాన్ని నీకు ప్రత్యక్షపరచడానికి ఈ వారి చెప్తున్నాడే తప్ప వీటి వల్ల నీకు కలిగే కష్టం ఏమీ లేదు. తద్వారా భవిష్యత్తు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒక గొప్ప పంచనేతలను సిద్ధపరుస్తున్నాడు. ఇలాగా బాధపడు వారిని ఆదరించడానికి దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు అంతే తప్ప ఇంకొక అసలు అనుభవాన్ని అనుభవించకపోతే అలాంటి బాధలో ఎలా ఆదరించగలవు? అందుకని ఇలాగ వాక్యాలు ఇలాగ మనం చదివారు. ఏమంటున్నాడు ఆయన? హృదయపూర్వకంగా ఆయన ఎవరిని బాధ పెట్టాడు. హృదయపూర్వకంగా ఆయన ఎవరిని బాధ పెట్టాడు. బాధ పెట్టి వారి మీద ఆయనకి జాలి, బాధపడుతున్న వారి మీద జాలి. ప్రియమైన సోదరా సోదరి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, మా బాహ్యమైన పురుషుడు కృషించినను మా అంతరంగ పురుషుడు అంతకంతకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదవండి. కావున మీరు అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను నిరంతరము నూతన పరుస్తున్నాడు. మేము చూడండి, ఇది చాలా ముఖ్యమండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏమండి, అసలు అదృశ్యమైతే నిదానికి చూడడానికి ఏముంటున్నాయి? అదృశ్యమైన వాటిని నిదానించి మేము చూస్తున్నాం. ఏంటి అదృశ్యము? నా ప్రభు ముఖము నాకు అదృశ్యంగా ఉంది. ఇప్పుడు నేను నిదానికి చూసినప్పుడు మెల్లిగా మసక తొలగిపోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము స్పష్టంగా నాకు కనబడుతుంది. అంటే దృశ్యమైన వాటిని నేను చూడొద్దు. ఇప్పుడు దృశ్యమైనవి నా శ్రమలు, దృశ్యమైనవి నా బాధలు, దృశ్యమైనవి నా నిందలు, నా వ్యాధులు, నా కష్టాలు, ఇవన్నీ నా కంటికి కనబడుతున్నాయి. వాటిని నేను చూడను. అదృశ్యమైన వాటిని నిదానికి చూస్తున్నా. నా హృదయం మండుతుంది. నా ప్రభువుని నేను చూడాలి. ప్రియసు రాజుని చూసినా చాలు. మహిమాల మీద ఆయనతో గుర్తించాలి. కానీ అదృశ్యమైన వాటిని చూడడానికి ప్రయత్నించు. పరిశుద్ధాత్మ తండ్రి అదృశ్యమైన ఆయన ముఖ సౌందర్యాన్ని చూడగలిగినట్టు నా మనోనేత్రాలు వెలిగింపే ప్రార్థన. బద్ధసంలో నిలబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఎవరైతే బద్ధసంలో నిలబడ్డానికి ఇష్టపడతారో వారిని మాత్రమే ఆయన బద్ధసంలో ఇస్తారు. అందరినీ చాలా మంది కోరుకునే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే, నాకు వ్యాధి వస్తే నేను ప్రార్థన చేస్తే వ్యాధి తగ్గిపోవాలి, నా కష్టం వస్తే నేను ప్రార్థన చేస్తే నా కష్టం వెళ్ళిపోవాలి, నా జీవితం పూలబాట వేసినట్టు ఉండాలి. అలాగైతే చూడడం దేవుడు వాటిని ఉంచాలి. ఎందుకు ఈ మాట
మనము చెప్పగలము అంటే, జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు దుఃఖి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు కొరకై జీవించవలనని ఆయన అందరి కొరకు నువ్వు నేను జీవితము క్రీస్తు కొరకు జీవించాలి. ప్రభు ముఖ్యమైన కొరకు జీవించాలి. ఇది శాసనం, ఇది దేవుడు పెట్టిన శాసనం. ఏమండి? కనుక ఏమైతే అదృశ్యమో దాన్ని ఎవరు భయపడుతున్నాడు? దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుని ఏదైతే సిద్ధపరిచినో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. కానీ ఇప్పుడైతే ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు గమనించగలరు. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందులో వచ్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏది సిద్ధపరిచానో అవి కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదని రాయబడింది. మనకైతే మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయటపడ్డాడు. ఏ రాజుని నేను చూడలేకపోతున్నా, ఇప్పుడు పశ్చితాత్మ దేవుడు ఆయనను నాకు కళా చూపించిన ఆయన. ఎప్పుడైతే నేను పంట సందులో నిలబడడానికి మోస ప్రార్థన చేశాడు. వారి ముఖము నేను చూడాలి, దేవాన్ని ముఖమును నేను చూడాలి. అర్థం లేదు, నా ముఖం చూసి ఎవరు భక్తి ఉండలేదు. నువ్వు నా ముఖాన్ని చూడాలంటే నువ్వు కావాల్సిందే అన్నాడా? అన్నా. ఆ మాట చెప్పి ఒక సదుపాయం ఏర్పడతాడు. అందుకే నువ్వు చూడలేవు. కానీ నా వంటి ఒక ప్రవక్త రాబోతున్నాడు, ఆయన వదిలి బాధ పెట్టడం ఇష్టం లేదు. కానీ బాధ పెట్టినా సరే ఆయన మీద నా మీద జాలి పడేవాడిగా ఉదయం యోగుని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలందరూ పోయారు, కాస్తంతా పోయింది. అయినా కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు మహిమ కలుగుతుందా? యోగు దేవుడు చూసినప్పుడు దేవుడు ఏమన్నా యోగు నాకు ఇంకెవరు దొరకలేదు రా బాబు, నువ్వే ఉన్నావు, ఇంకెవరికి ఇలాంటి మనసు నాకు కనపడలే. యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనమే చూడండి. యోగు వంటి నీతిమంతుడు, సత్యవంతుడు, మంచిది. దేవుడు ఇచ్చిన సర్టిఫికేట్ అది. నీ వంటి మనసు గలవాడు ఇంతవరకు కనపడలేదు. యోగు సాతాను నాతో సవాలు చేస్తే నాకు నువ్వే నిలబడ్డావు. నీ జీవితంతో నువ్వు నన్ను మహిమపడ్డావు. అనుదినము నువ్వు నేను ఆయనను నూతనంగా మన మహిమ పాతదైపోయింది. ఓ దేవా, మా పాపముల కొరకు శిలువలో మరణించావు, నరక శిక్ష నుండి నువ్వు నన్ను తప్పించావు. ఇది అయిపోయింది. ఇది ఎప్పుడు? మారుమనసు పొందినప్పుడు. ఇంకా సంవత్సరాలు గతించిపోతున్నా కూడా నూతన అనుభవం ఎక్కడుంది? నూతన శ్రమ కూడా వెళితే ఎక్కడ? ఆ శ్రమలో దేవుడి మైపట్టింది ఎక్కడ? దేవుడు ఎందుకు ఇలాంటి బాటలో తీసుకెళ్తాడంటే నువ్వు ఆయనను నూతనంగా మైపట్టాలి. ఆయన నిన్ను ఆదరించినట్లు నువ్వు అనేకులను ఆదరించడానికి శక్తిగలుగుతాడు. అదృష్టం దేవుడు నిన్ను ఇలాంటి బాట పడతాడు. క్రీస్తు అనే మంట సందులో నువ్వు నిలబడడానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ప్రభు వెళ్ళిన మార్గంలో ప్రభు ఎదుర్కొన్న శ్రమంలో నువ్వు కూడా పాల్గొనాలి. అప్పుడే దేవుని ముఖమును చూడాలి.
నీకు ఇష్టం లేదు, ప్రభువాన్ని ఒక్క చోట నాకు ఇష్టం లేదు కానీ వదిలేస్తాను. లేకపోతే యోగులాగా ప్రభువా నేను కూడా ఏం కావాలని చెప్పు, నేను అన్ని వదులుకోవడానికి రెడీ. ఇచ్చిన వాడికి తీసుకునే అధికారం ఉంది. దేవుడు ఇచ్చిన వదిలేసుకుంటా ఇది తప్పుడు మాట. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకునే అధికారం దేవుడికి ఉంది. ఇచ్చిన వాడికి తీసుకునే అధికారం 100% నువ్వు వదులుకోవడానికి ఇష్టపడుతున్నావో లేదో తీసుకో. దేవుడు నిన్ను మాట సందులో నిలబెట్టడానికి, ఆ మాట సందులో నిలబడడానికి ఇష్టపడుతున్నావు. దేవుడిని ప్రేమించిన వారి అనగా తన సందర్భంలో చెప్పుకున్న పిలువబడిన వారు, పిలువబడిన వాస్తవం దేవుని సందర్భంలో ఉన్నావా, దేవుని సందర్భంలో నిలిచి ఉన్నావా అని. లేకపోతే నీ సందర్భంలో నేను ఉన్నావా, దేవుని చిత్తంలో నిలిచి ఉన్నావా, దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని విషయంలో ఆలోచన కలిగి ఉన్నావా, లేకపోతే నీ కోరికలు నెరవేర్చమని దేవుడు అడుగుతున్నావా. నాకు కాదు ప్రభావ, నీకేం కావాలి, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నాకు ఆల్రెడీ నువ్వు ఇచ్చేస్తావు. ఇప్పుడు నాకు కావాలి చెప్పు, నీకు ఏం కావాలని నేను చెప్తాను. నేను దేన్నైనా వదులుకుంటా, నీ మత సందులో నన్ను నిలబెట్టి నేను నీ ముఖమును చూడాలి. పాత నిబంధన కాలంలో మోషే యేసుక్రీస్తు ప్రభు ముఖాన్ని చూడగలిగాడు. అందుకనే క్రీస్తు విషయమై ఎంత అనుభవించుట గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. మనం ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. క్రీస్తు ముఖమును చూసే భాగ్యము నీకు నాకు ఇంకా ఎక్కువగా ఉంది. ప్రభు బలంలో పాల్గొన్న మునుపు మన ఒక్కరికాలంలో ఒకసారి మనం పరిశీలిస్తున్నాం. మనలో ఎంతమంది మడ సందులో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రండి ప్రార్థన చేస్తుంది. ప్రభు బలంలో పాల్గొందా.